శరన్నవరాత్రుల్లో అమ్మవారి అలంకారాల్లో చివరి రూపము శ్రీ రాజరాజేశ్వరీదేవి. సకల భూన బ్రహ్మాండాలకు రాజరాజేశ్వరీదేవి ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలను అందుకుంటుంది. ఈ దేవిని అపరాజితాదేవి అని కూడా పిలుస్తారు. రాజరాజేశ్వరి స్వప్రకాశ జ్యోతి స్వరూపిణి, పరమేశ్వరుడి అంకం, అమ్మకు ఆసనం, ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరాలుగా అనుగ్రహిస్తుంది. ఈమె యోగమూర్తి, మాయామోహిత, మానవ మనో చైతన్యాన్ని రాజరాజేశ్వరీదేవి ఉద్దీపితం చేస్తుంది. రాజరాజేశ్వరీదేవి సమస్త విశ్వానికి మహారాజ్ఞి. లోకపాలకులైన అష్టదిక్పాలకులను పాలించేవారు త్రిమూర్తులు. ఆ త్రిమూర్తులను పాలించే దేవతను రాజరాజేశ్వరిగా పిలుస్తారు. రాజరాజేశ్వరీదేవి భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. రాజరాజేశ్వరి అవతారంలో అమ్మ చేతిలో చెరుకుగడ, ఇంకో చేతిలో అభయముద్రతో భక్తులను అనుగ్రహిస్తూ దర్శనం ఇస్తుంది. చెరుకు రసం ఆత్మజ్ఞానాన్ని సూచిస్తుంది. దుష్టులను, దురహంకారాలను శిక్షించుటకు అంకుశము, పాశం ధరించి ఉంటుంది. ఆమె ప్రశాంతమైన చిరునవ్వు, చలనం చూపు భక్తులను అనుగ్రహిస్తాయి. సమున్నతమైన దైవిక శక్తికి ఈమె ప్రతీక. చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని సాధించే నేర్పు కలిగి ఉండడం, ఉన్నతమైన భావాలని వ్యాప్తం చేయడం రాజరాజేశ్వరి అవతారం నుంచి అందుకోవలసిన స్ఫూర్తి. ఆశ్వయుజ శుక్ల దశమి నాడు నక్షత్రోదయవేళనే విజయమని చతుర్వర్గ చింతామణిలో పాలసముద్రాన్ని మదించినప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసాల్లో పేర్కొన్నారు. శ్రవణ నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి విజయ అనే సంకేతం ఉంది. చతుర్వర్గ చింతామణి గ్రంథంలో ఆశ్వయుజ శుక్ల దశమి నాడు నక్షత్రోదయ వేళనే విజయం అని తెలిపింది. ఈ పవిత్రమైన సమయం వాంఛితార్థదాయకమైందని గురువాక్యం. శమీ పూజ దశమి రోజు మరింత ముఖ్యమైనది. శమీ వృక్షము అంటే జమ్మి చెట్టు. పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను శమీ వృక్షంపైనే దాచిపెట్టారు. ఈ సమయంలో విరాట్రాజు కొలువులో ఉన్న పాండవులు ఏడాది షరతు పూర్తి కాగానే ఆ వృక్షాన్ని ప్రార్థించి తిరిగి ఆ ఆయుధాలను పొంది శమీ వృక్ష రూపంలోని అపరాజితాదేవి ఆశీస్సులు పొంది కౌరవులు విజయం సాధించారు. శ్రీరాముడు విజయదశమి నాడే అపరాజితాదేవిని పూజించి రావణ్ణి సంహరించాడు. శమీ పూజ అనంతరము పాలపిట్టను చూసే సాంప్రదాయం ఉంది. విజయదశమి సాయంత్రం నక్షత్ర దర్శనం అనంతరము శమీ వృక్షం వద్ద అపరాజితాదేవిని పూజించి శమీ శమయితే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనమి అనే శ్లోకం స్మరిస్తూ శమీ వృక్షానికి ప్రదక్షిణలు చేస్తారు. ఈ శ్లోకం రాసుకుని ఆ చీటీలు ఆ చెట్టు కొమ్మలకు గుచ్చుతారు. ఇలా చేయడం వల్ల అమ్మవారి కృప, శని దోష నివారణ జరుగుతుందని ప్రతీతి. దుర్గాదేవి మహిషాసురునితో 9 రాత్రులు యుద్ధం చేసి ఆ రాక్షసుని వధించింది. ఆ సందర్భంగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగను జరుపుకున్నారు. అదే విజయదశమి పండుగ.